నేషనల్ స్పేస్ డే లేదా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 23ని జరుపుకుంటాం. ఏంటి రోజు ప్రత్యేకత అంటే 2 years బ్యాక్ అంటే 2023 ఆగస్టు 23న మన భారత్ యొక్క చంద్రయాన్ 3 చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో భారత్ చంద్రుడిపై దిగిన 4వ దేశంగా అండ్ సదరన్ పోలార్ రీజియన్ అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద దిగిన మొట్టమొదటి దేశంగా రికార్డు సృష్టించింది. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత 6 చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ మినరల్ కాంపోజిషన్ని అనలైజ్ చేసింది. ఇలా ల్యాండ్ అయిన ఆ ప్లేస్కి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఈ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఆగస్టు 23ని అధికారికంగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. సో ఆ తర్వాతి సంవత్సరం నుంచి అంటే 2024 నుంచి మనం నేషనల్ స్పేస్ డే లేదా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఈ సంవత్సరం జరుపుకునేది 2వ అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం. నెక్స్ట్ ఈ సంవత్సరం నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్కి ఒక థీమ్ లేదా ఇతివృత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. తెలుగులో అయితే ఆర్యభట్ట నుంచి గగన్యాన్ వరకు, ప్రాచీన జ్ఞానం నుంచి అనంత అవకాశాల వరకు. ఇక్కడ ఆర్యభట్ట అంటే ఇండియా లాంచ్ చేసిన ఫస్ట్ శాటిలైట్. భారత్ తయారు చేసి రష్యా సహకారంతో దీన్ని ప్రయోగించడం జరిగింది. మన చిన్నప్పుడు 2 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉండేది పిక్చర్. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ అయిన ఆర్యభట్ట పేరుని ఈ శాటిలైట్కి పెట్టడం జరిగింది. ఓకే, సో ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టాని ఎప్పుడు లాంచ్ చేశారంటే 19th April 1975. సో ఈ డేట్ని చూడగానే మనకు ఒక చిన్న పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. అదేంటంటే ప్రజెంట్ ఇయర్ 2025 కాబట్టి ఈ 19th April 2025కి ఆర్యభట్టాని లాంచ్ చేసి 50 years కంప్లీట్ అవుతుంది. సో రీసెంట్గానే ఈ ఆర్యభట్ట శాటిలైట్కి సంబంధించి గోల్డెన్ జూబ్లీ లేదా 50th యానివర్సరీని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని మీద కూడా క్వశ్చన్ పడే అవకాశం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గగన్యాన్ ప్రోగ్రామ్ దేనికి? 2026లో భారతీయుల్ని అంతరిక్షంలోకి పంపడానికి. ఈ రెండింటిని లింకప్ చేస్తూ ఈ సంవత్సరం నేషనల్ స్పేస్ డే థీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్పేస్ డే వేరు, నేషనల్ సైన్స్ డే వేరు. ఈ రెండింటికి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది నేషనల్ స్పేస్ డే గురించి. దీన్ని 23rd ఆగస్టున జరుపుకుంటాం. మరి నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఎవ్రీ ఇయర్ February 28న జరుపుకుంటాం. ఏంటి డే స్పెషాలిటీ అంటే భౌతిక శాస్త్రం లేదా ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అందుకున్న సర్ సివి రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టిన రోజు. ఎప్పుడు కనిపెట్టారంటే 28th February 1928న. దీనికి గుర్తుగా February 28న నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేయాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ NCSTC ఇది 1986లో గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసింది. సో దాని తర్వాతి సంవత్సరం అంటే 1987 నుంచి నేషనల్ సైన్స్ డేని మనం February 28న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం అంటే 2025 నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ సాధన కోసం సైన్స్ అండ్ ఇన్నోవేషన్స్లలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత కల్పించడం.